అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరూ అంగన్వాడీ టీచర్లు మరియు సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్కి నా నమస్కారాలండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి అప్డేట్స్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మనం ఈ వీడియోలో సంపూర్ణ పోషణ యాప్ నందు అంగన్వాడీ టీచర్ తమ యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయినప్పుడు ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని చెప్పి కొందరికి రావడం జరుగుతుందన్నమాట. సో అలా వచ్చినప్పుడు ఏం చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ప్రతి ఒక్కరూ అంగన్వాడీ టీచరు మరియు సూపర్వైజర్ మేడమ్స్ కూడా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మొదటగా అంగన్వాడీ టీచర్ తన యొక్క సెంటర్ కోడ్ని మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ అయినప్పుడు మనకు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది కదండి. అప్పుడు మనం వెంటనే ఏం చేయాలంటే ఇక్కడ ఓకే టచ్ చేసి మన యొక్క సెంటర్ ఐడిని సెక్టార్ సూపర్వైజర్ మేడం ద్వారా మరియు ఆఫీస్ వారికి మన ఐడిని అయితే పంపించి మనమైతే రీసెట్ చేయించుకోవాలండి. డాష్బోర్డ్లో రీసెట్ చేయించుకోవాలి. అది అంగన్వాడీ టీచర్ తనకు తానుగా రీసెట్ అయితే చేసుకునే ఆప్షన్ అయితే లేదు. అది మనము ఆఫీస్కి పంపించి మన ఐడిని రీసెట్ అయితే చేసుకోవాలండి. మనము రీసెట్ చేసిన తర్వాత డాష్బోర్డ్లో మన ఐడిని రీసెట్ చేసిన తర్వాత మళ్ళీ మనము యొక్క పాస్వర్డ్ను ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే మనం డిఫాల్ట్ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాలండి. డిఫాల్ట్ పాస్వర్డ్ ఏంటంటే రీసెట్ చేసిన తర్వాత మన ఐడిని రీసెట్ చేసిన తర్వాత డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసి మనకు YSRSP అన్ని క్యాపిటల్ అండి. YSRSP ఏ వరకు క్యాపిటల్, తర్వాత స్మాల్ WH@123 అన్నమాట. సో ఈ విధంగా డిఫాల్ట్ పాస్వర్డ్తో అయితే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. ఇది మనము ఆఫీస్ వారి ద్వారా మనము రీసెట్ చేయించుకున్న తర్వాత ఈ పాస్వర్డ్తో అయితే లాగిన్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, నేనైతే డిఫాల్ట్ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. చేంజ్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి డిఫాల్ట్ పాస్వర్డ్తో మనము రీసెట్ చేసిన తర్వాత లాగిన్ అయితే చేంజ్ యువర్ పాస్వర్డ్ అని చెప్పి మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఓకే టచ్ చేస్తే మనకి ఇక్కడ మన సంపూర్ణ పోషణ యాప్లో మన నేము, మొబైల్ నెంబరు, తర్వాత ఈ యొక్క డిఫాల్ట్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి మళ్ళీ మనము కొత్తగా న్యూ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందండి. మొదటగా మనమైతే పేరు ఇవన్నీ ఎంటర్ చేద్దామండి. ఇక్కడ మనము అంగన్వాడీ టీచర్ యొక్క పేరును, తర్వాత ఫోన్ నెంబరు, ఇక్కడ చూడండి రీసెట్ చేసిన తర్వాత డిఫాల్ట్ పాస్వర్డ్ అనేది వచ్చేసి YSRSP ఏ వరకు క్యాపిటల్ అండి, WH@123 అనేది మనం టైప్ చేయాలన్నమాట. సో ఇది ఓన్లీ రీసెట్ చేయించుకున్న అంగన్వాడీ టీచర్స్ ఈ విధంగా చేయాలండి. మిగతా వాళ్ళు మామూలుగా అయితే కరెంట్ పాస్వర్డ్ కొట్టి న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. ఎవరికైతే ఇన్వాలిడ్ వస్తుందో వాళ్ళు, ఎవరైతే ఆఫీస్ నుంచి రీసెట్ చేసుకున్నారో వారి యొక్క ఐడిని, వాళ్ళు మాత్రమే ఇక్కడ YSRSP WH@123 అని టైప్ చేయాలి. తర్వాత న్యూ పాస్వర్డ్ వచ్చేసి మనకు నచ్చినటువంటి పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో కూడా మనకైతే ఒకటైతే మనకు క్యాపిటల్ లెటర్ అనేది అయితే ఒకటి ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఒకటైతే సింబల్ కూడా ఉండాలండి ఆ న్యూ పాస్వర్డ్లో. అంటే మనం @ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి @ పెట్టుకోవచ్చు. తర్వాత నంబర్స్ కూడా మనకైతే ఖచ్చితంగా నెంబర్స్ ఉండాలండి. అది కూడా మొత్తము 8 అనేది ఉండాలి మొత్తము. తర్వాత 8 పైన ఉండాలి. 8 కంటే తక్కువ పాస్వర్డ్ అనేది ఉండకూడదు అనమాట. సో ఒకటైతే ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ ఉండాలి. తర్వాత ఒకటైతే నంబర్స్లో ఒకటైతే నంబర్ కూడా ఉండాలి. తర్వాత మనం ఒకటి @ కూడా పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే మనము న్యూ పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాలండి. మనం న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని మళ్ళీ లాగిన్ ఏ విధంగా అవ్వాలనేది ఇప్పుడు మళ్ళీ చూద్దామండి. ఇప్పుడు చూడండి, నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఒక పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేస్తాను. ఇక్కడ చూస్తే మరి నేను న్యూ పాస్వర్డ్ను రిజిస్టర్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా నేను యాప్లో లాగిన్ అవుతున్నానండి. ఫస్ట్ మొదటగా నా సెంటర్ యొక్క 7 డిజిట్ కోడ్ని ఎంటర్ చేశాను. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేశానండి. పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదనేది మనం ఇక్కడ ఐ సింబల్ ఉంది కదండి, అక్కడ టచ్ చేస్తే మనకు పాస్వర్డ్ ఏం ఎంటర్ చేసాము, ఒకవేళ స్పెల్లింగ్స్ ఏమైనా మిస్టేక్ చేసినామనేది ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి పాస్వర్డ్ని. సో పాస్వర్డ్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మనం రిజిస్టర్ చేసుకున్నటువంటి పాస్వర్డ్, ఇది ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఒకటే అనుకున్న తర్వాతనే మనము ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ అయితే టచ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, నేను లాగిన్ టచ్ చేశాను. డేటా డౌన్లోడ్ అవుతూ ఉంది. చూడండి, మనకైతే యాప్ అయితే ఓపెన్ అయిందనమాట. సో ఈ ప్రాసెస్ వచ్చేసి ఎవరికైతే ఇన్వాలిడ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అని వస్తుందో వాళ్ళు మాత్రమే ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వాలి. వాళ్ళు కూడా వారి యొక్క సెంటర్ ఐడిని ఆఫీస్లో రీసెట్ చేసుకోవాలి. రీసెట్ చేసుకున్న తర్వాత
మనము డిఫాల్ట్ పాస్వర్డ్ YSRSP AWH@123తో లాగిన్ అయ్యి మనము డీటెయిల్స్ ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకొని మనం సబ్మిట్ చేసి ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలండి. ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. తర్వాత మీ తోటి అంగన్వాడీ టీచర్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.